ఫ్రెండ్స్ ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్‌లో డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే ఆహ్, సూర్యుడికి సంబంధించినటువంటి రెమెడీస్. అంటే ఎవరికైతే జాతకంలో సూర్యగ్రహం అనేది చాలా బలహీనంగా ఉంటుందో వాళ్ళు ఏ ఏ రెమెడీస్ చేసుకుంటే వాళ్ళు సూర్య భగవానుడిని ఆహ్, తన యొక్క శక్తిని వృద్ధి చేసుకోవచ్చు అనే అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నామండి. అయితే మీకు తెలుసు సూర్యుడు జాతకంలో తండ్రిని సూచిస్తాడు. సూర్యుడి సూర్యుడి తాలూకా స్థానం లేదా ఉన్నటువంటి స్థానం బాగుంటే మనకు తండ్రితో సంబంధాలు బావుంటాయి. అలాగే మన ఆరోగ్యం కూడా బావుంటుంది. ఆహ్, అలాగే జాతకంలో సూర్యుడు నేత్రాలకి అలాగే ఎముకలకు కారకుడనమాట. అందుకని జాతకంలో సూర్యుడు కొంత బలంగా ఉంటే మన కంటి ఆరోగ్యము అలాగే ఆహ్, ఎముకలనేవి చాలా దృఢంగా ఉంటాయి. అయితే మనం మీకు తెలిసిందే సూర్యుడికి చెప్పుకునేటువంటి సూర్యుడిని మన జాతకంలో బలంగా చేయడానికి మనం ఆదిత్య హృదయ స్తోత్రం అనేది మనం ఎక్కువగా పఠిస్తూ ఉంటాం. అయితే మీకు తెలుసు చాలామంది మానసిక సమస్యలతో చాలా ఎప్పుడూ మానసిక సమస్యలు కూడా చాలా మందికి ఉంటాయి. చాలా అంటే ఇంకా ఎలాగంటే ఇక ఈ సమస్య అనేది నాకు పోతుందా లేదా అనేటువంటి భయం కూడా ఉంటుందనమాట. అలాంటి వాళ్ళకి ఈ ఆదిత్య హృదయం కనుక రోజు 3 సార్లు కనుక పఠించినట్లయితే మనకు చాలా మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో గానీ, లేకపోతే నేచురల్ సంబంధమైన రోగాలు తగ్గడంలో కానీ, లేకపోతే ఎముకల దృఢత్వం పెరగడానికి గానీ, అలాగే మనకి మానసిక సమస్యలు అదే డిప్రెషన్ అలాంటివి తగ్గడానికైనా ఆదిత్య హృదయ స్తోత్రం అనేది ప్రతిరోజు ముందుగా సూర్య భగవానుడికి నిలబడి చదవాలండి. అయితే అలాగే మనకేదైనా జాతకంలో పితృ దోషం కూడా ఏదైనా ఉంటే సూర్య భగవానుడికి ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. అయితే ఈ ఆహ్, అలాగే ఆదిత్య హృదయం అనేది ఎలా ప్రారంభించాలి? అనే దానికి మీకు చాలా స సందేహాలు ఉండవచ్చు. అయితే మనం ఆదిత్య హృదయాన్ని పఠించే ముందు ఏం చేయాలంటే ముందుగా గణపతి గణపతికి నమస్కారం చేసుకోవాలి. మీకు తెలిసిందే మనకి గణపతి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి. శ్రీకృష్ణ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ఓంకారకేతుః గణాధ్యక్షో బాలచంద్రో గజాననः వక్రతుండ శుక్రకర్మ హేరంబః స్కందపూర్వజः. ఈ 12 నామాల్ని పఠించిన తర్వాత మనం ఏంటంటే ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవాలి. మీకు తెలిసిందే. మనకి అగస్త్య మహాముని అందించారన్నమాట ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని. ఆహ్, అయితే ఎప్పుడైతే ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు పఠించారో, పఠించిన తర్వాత మీరేం చేయాలంటే మీ తలక ఇష్టమైన దేవీ దేవతలను కూడా తలుచుకోవాలి. తలుచుకున్న వెంటనే మీరు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. మీకు యూట్యూబ్‌లో దొరుకుతుంది అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది. అయితే అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీ మనస్సుని ఆహ్, అదే మీ మనసులో ఉండేటువంటి కోరికని సూర్య భగవానుడికి తెలుపుకోండి. తప్పకుండా మీకుండే సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. అయితే చాలామంది మనకి అడగొచ్చు. ఈ ఆదిత్య హృదయం అనేది చదవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని. మీకు ఆదిత్య హృదయం చదవడం ద్వారా ముందు ముందు జరిగేది మీకేంటంటే డిప్రెషన్ పోతుంది. అలాగే మీరు మీ శత్రువుల పైన విజయాన్ని కూడా సాధిస్తారు. అది బాహ్య శత్రువులు కావచ్చు, అంతః శత్రువులు కూడా కావచ్చు. అందుకే అగస్త్య మహాముని ఆదిత్య హృదయంలో అంటారు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. అంటే ఎవరైతే ఈ ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుతారో వాళ్ళకి సర్వశత్రు వినాశనం అనేది తప్పకుండా జరుగుతాయి. అది ముందు చేయాలి. అలాగే అది అయిన తర్వాత మీ ఇష్ట దేవతని అలాగే మీ కులదైవాన్ని కూడా తలుచుకోండి. మీకు ఏ ప మీకు మీరు నిజంగా చాలా మందికి వాళ్ళ తరపు జ్యోతిష్యులు సూర్య భగవానుడి నీచంగా నీచంగా గాని లేకపోతే బలహీనంగా ఉన్నప్పుడు ఈ ఈ రెమెడీని నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. చాలా వరకు వర్కౌట్ అయింది. అయితే ఇంకా వేరే ఏమైనా మార్గాలున్నాయా? సూర్యుడిని బలవంతం చేయాలి. అదే బలవంతం చేయగలిగేవి ఏంటంటే సూర్యుడిని ఎలా మన జాతకంలో ఆహ్, బలంగా చేయాలి. వాటికేమైనా రెమెడీస్ ఉన్నాయంటే ఒకటేంటంటే
శివుడికి గాని, విష్ణువుకి గాని మీరు ఆహ్, పూజిస్తూ ఉండాలి. రెండోదేంటంటే గాయత్రి మంత్రం. అంటే ఇప్పుడు చాలామంది అడగొచ్చు గాయత్రి మేము మా కులం బ్రాహ్మణ కులం కాదు. మరి మేము ఎలాగా గాయత్రి చేయగలం అని చాలా మందికి సందేహం రావచ్చు. మనకి అందరూ సర్వ గాయత్రి మంత్రం అని వేరే మంత్రం ఉంది. అది మీరు రోజు 11 సార్లు చదివిన మంచిదే. అలాగే ఓం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని కూడా మీరు చదవచ్చు. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు ఆదిత్య హృదయాన్ని కూడా ప్రతిరోజు చదవచ్చు. ఇంకొకటేంటంటే సూర్య నమస్కారాలు కూడా మీరు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సూర్య నమస్కారాలని మీరు ప్రతిరోజు మినిమమ్ 11 సార్లు చేయాలండి. ఇది కూడా ఇంకొక రెమెడీ. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఆహ్, బంగారం లేదా మెరూన్ కలర్స్ గల దుస్తుల్ని మీరు దానం చేసినా కూడా సూర్యుడిని మీ జాతకంలో మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను. సూర్యుడు మన జాతకంలో పితృకారకుడు. కాబట్టి మన తండ్రిని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే రెస్పెక్ట్ అంటే మీకు తెలిసిందే. మీరు మీ తండ్రిని గౌరవించాలి. అలాగే మీ గృహంలో ఏదైతే తూర్పు భాగం ఏదైతే ఉందో ఆ తూర్పు భాగాన్ని మీరెప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీరు ఎక్కువగా ఆహారంలో పసుపు, లేకపోతే అల్లం, లేకపోతే ఆవాలు, కుంకుమ, అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మీకేంటంటే ఇవన్నీ మీ ఆహారంలో మీరు ఉపయోగిస్తే అది సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు అందిస్తాయి. అలాగే లవంగాలు, అలాగే యూకలిప్టస్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఆహ్, రాగి పాత్రలో నీళ్ళు తాగడం వల్ల కూడా మీరు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇదండి ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించిన విషయాలు. రేపు చంద్రగ్రహం గురించి మనం తెలుసుకుందాం.